ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ జీసస్ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిదినం మీతో అనుదిన ఆహారమును అందించుటకు దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. 90వ కీర్తన 11వ వచనం. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. పాపానికి వ్యతిరేకముగా దేవుని యొక్క కోపము ఎంత తీవ్రముగా ఉంటుందో దానిని ఏ మనిషి అంచనా వేయలేడు, అర్థం చేసుకోలేడు. దేవుని ప్రేమను కూడా మనం అంచనా వేయలేం. అదే సమయంలో ఆయన ఉగ్రతను కూడా అంచనా వేయలేం. ఆయన కోపం భయంకరమైనది, అది భీకరమైనది, అది హడలు పుట్టించేది, మాటలలో వర్ణించలేనిది. ఆయన కోపం నీ మీద రగులుతుంటే పిల్లలు పాడి పంటల విషయంలో నీవు శపించబడతావు. తెగుళ్ళు రోగాలు నిన్ను వెంటాడుతాయి. ఆకాశము ఇత్తడి వలె భూమి ఇసుక వలె మారి దాని సారాన్ని అనుభవించలేవు. ద్రాక్ష తోట నాటుతావు కానీ దాని పండ్లు తినలేవు. ఇల్లు కడతావు కానీ దానిలో ప్రవేశించలేవు. నీ శత్రువుల ఎదుట నీవు నిలవలేవు. ఆయన నిత్యము హింసలు బాధలే. నీ పిల్లలు చెరపట్టబడతారు. ఆయన కోపానికి కారణం మన పాపం కనుక వద్దు, మన పాపాన్ని ఒప్పుకునే ప్రయత్నం మనము చేయాలి. అందుకే మోషే గారు ఇలా అంటున్నారు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము అని, మా దినములు లెక్కించటకు మాకు నేర్పించుము అని. దైవజనుడైనటువంటి మోషే గారు ప్రభువా మాకు జ్ఞాన హృదయము దయచేయి అని వ్రాస్తున్నారు. అంటే మాకు జ్ఞాన హృదయం లేదు అని ఒప్పుకుంటున్నారు. మనమైతే మనకు మనమే జ్ఞానవంతులుగా ఊహించుకొని అజ్ఞానంలోనే కొనసాగుతున్నాం. మా దినములు లెక్కించటకు మాకు నేర్పుము అని ఆయన ప్రార్థిస్తున్నారు. అవును ప్రియ స్నేహితుడా, వాక్యమింటినటువంటి ప్రియ దేవుని బిడ్డ, రోజులు గడిచే కొలది మరణానికి మనం దగ్గరవుతున్నాం. అయితే ఆ తలంపు కంటే వయసు మీద పడుతుంది. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇదే తపన తప్ప నీ జీవితం ముగిసిపోతే మనం ఎక్కడికి వెళ్తామో అనే ప్రశ్న మాత్రం మన మదిలో లేకుండా పోతుంది. మనమును ఇట్టి రీతిగా ప్రార్థించగలగాలి. ప్రభువా మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయుము, మా దినమును లెక్కించటకు మాకు నేర్పించుము అని. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఆయన మనకు జ్ఞానమును దయచేస్తేనే గాని ఈ విషయాలు మనకి అర్థం కావు. ఏ విషయాలు అని అంటే, తరతరములకు నివాస స్థలము ఆయనే అని, యుగయుగాలకు ఆయనే దేవుడు అని, సృష్టికర్త ఆయనే అని, ఆయన దృష్టి అత్యంత విశాలమైనదని, మన జీవితం గడ్డి పువ్వు వంటిదని, ఆయన ఉగ్రత భీకరమైనదని, మానవుని ఆయుష్ స్వల్పమని. ఈ విషయాలు ఎప్పుడు అర్థం చేసుకోగలము అంటే ఆయన జ్ఞాన హృదయాన్ని దయచేసినప్పుడు మాత్రమే. లేకపోతే మన ఊహలకు సైతం అవి అందవు. పైవాటిని గురించి జ్ఞానం మనకు లేకపోతే మన జీవిత గమ్యమేమిటో మనకు తెలియనట్లే. గమ్యమే తెలియనప్పుడు ఇక దాన్ని అందుకోవడం అసాధ్యం. ఈ లోక జ్ఞానం ఆయన దృష్టిలో వెర్రితనం. అందుకే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యమంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఇచ్చే జ్ఞానం కోసం మనం ప్రయాసపడదాం. దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుని పరలోక రాజ్యం వైపు మన దృష్టి నిలుపుదాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించండి. అదేవిధంగా బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు నీ కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచండి. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను, రోగులను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారికి ఆయుష్, ఆయుర ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్నటువంటి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. దీర్ఘకాలిక వ్యాధులతో, సమస్యలతో బాధపడుతున్న నీ బిడ్డలకు మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా.
అదేవిధంగా మా నాయకులను, అధికారులను మీరు జ్ఞాపకము చేసుకొనండి. వారందరూ కూడా నీతి న్యాయములతో పరిపాలించుటకు సహాయం చేయండి. దూరదేశంలో ఉన్న నీ బిడ్డలకు నీ కాపుదల దయచేయండి, నీ సన్నిధిని దయచేయండి. ఈ దినమంతటా నీ కృపాక్షేమలు మనకు అనుగ్రహిస్తారని నమ్ముచు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు ప్రతిదినం పంపించబడతా ఉన్నాయి. ఈ యొక్క అనుదిన ఆహారము కొరకు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.